నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాతో పాటు అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేశాం. వార్షిక నివేదిక సమావేశంలో జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు వెల్లడి. హైదరాబాద్, వైజాగ్ వంటి మహానగరాల సరసన కాకినాడ స్మార్ట్ సిటీ. కాకినాడ మెయిన్ రోడ్ 2 టౌన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇవా ఫ్యామిలీ మెగా రెడీమేడ్ బ్రాండ్ షోరూమ్ను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాకినాడలో ప్రముఖ సినీ నటి ప్రజ్ఞ జైస్వాల్ సందడి. మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ముగ్ధా స్టోర్స్ను ప్రారంభించిన అఖండ ఫేమ్ ప్రజ్ఞ జైస్వాల్. ప్రతి ఒక్కరూ వాహన చట్టాలను, రహదారి భద్రత నియమాలను విధిగా పాటించాలని పెదపూడి ఎస్ఐ పి వాసు అన్నారు. పెదపూడి మామిడాడ వాహన తనిఖీలను చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్, సంబంధిత వాహన పత్రాలను వెంట తీసుకురావాలని, హెల్మెట్, సీటు బెల్ట్లను యథావిధిగా ధరించాలని సూచించారు. సుమారు వాహన తనిఖీలో 15 కేసులు నమోదు చేయడం జరిగిందని వివరించారు. వాహన చట్టాలను విధిగా పాటించాలని సూచించారు. వాహన తనిఖీలలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ మామిడాడ, పెదపూడి, పెద్దాడ ఈ ఏరియాలో స్పెషల్గా ఎన్ఫోర్స్మెంట్ అనగా ఈ కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో మాస్క్ లేని వారికి, మాస్క్ ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళకి సూచనలు ఇచ్చి మాస్క్ ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా కేసులు రాయడం జరిగింది. అదే భాగంగా హెల్మెట్ వితౌట్ ఇన్సూరెన్స్ అండర్ లైసెన్స్, పొల్యూషన్, సీ బుక్ నెంబర్లు సరిగ్గా లేకపోవడం, బ్లాక్ నెంబర్లు వేసి దాన్ని ఇలాగా ర్యాక్స్ చేయడం, ఆ టైప్ ఆఫ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కేసులు రాయడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు వచ్చి ఈ ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఇప్పుడు 15 కేసులు రాసాం, ఇంకా రాస్తాం. థ్యాంక్ యూ. జిల్లాలో గంజాయి సాగు మరియు అక్రమ రవాణాతో పాటు నాటుసారా తయారీని, అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేశామని జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో క్రైమ్ రివ్యూ నిర్వహించి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి నాటి నుండి డిసెంబర్ వరకు క్షేత్రస్థాయిలో తీసుకున్న నిర్ణయాలు జిల్లాకు సత్ఫలితాలనిస్తున్నాయని అన్నారు. నాటుసారా మహమ్మారిని జిల్లా నుండి శాశ్వతంగా తరిమికొట్టేలా పరివర్తన కార్యక్రమంతో ఏజెన్సీ ఏరియాలో జాబ్ మేళ నిర్వహించామని మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. నో యాక్సిడెంట్ డే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వారంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రోడ్లపై వాహన చోదకులకు అవగాహన కల్పించి ప్రమాదాలను గణనీయంగా తగ్గించామని, మహిళల రక్షణకు పెద్దపీట వేస్తూ వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించేలా ఆదేశాలు జారీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, డిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం గత సంవత్సర కాలంలో జిల్లాలో ఈ క్రైమ్ ప్యాటర్న్, ఈ క్రైమ్ ట్రెండ్స్, దాంతోపాటు జిల్లా పోలీస్ టేకప్ చేసిన గుడ్ ఇనిషియేటివ్స్, అలాగనే రాబోయే సంవత్సరంలో జిల్లా పోలీస్ యొక్క ప్రయారిటీస్ ఏమిటి వాటి గురించి మనం చెప్పేదాని కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్లో ఓవరాల్గా క్రైమ్ తీసుకుంటే ఓవరాల్గా కేసెస్ వచ్చేసి 1732 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ కాబట్టాయి. దాంతో మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు 5.2% ఎక్కువగా మనం కేసెస్ నమోదయ్యాయి. దీనికి కారణాలు తీసుకున్నప్పుడు రెగ్యులర్ క్రైమ్తో పాటు లాస్ట్ ఇయర్లో మనకు
లోకల్ బాడీ ఎలక్షన్స్, అది ఈ పర్టికులర్ ఇయర్లో గడిచిన సంవత్సరంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్న టైంలో ఎలక్షన్ బైండ్ ఓవర్ కేసెస్ దాదాపు 2398 కేసెస్ పెట్టాం. దాంతోపాటు కోవిడ్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ టైంలో 929 కేసెస్, అలాగనే ఎలక్షన్స్ టైంలో రిజిస్టర్ అయిన కేసెస్ ఒక 110 ఉన్నాయి. దీంతోపాటు మన స్పందన కార్యక్రమం కూడా ఏదైతే ప్రిస్టేజ్ కార్యక్రమం ఉందో ఆ స్పందన వచ్చలో వచ్చిన పిటిషన్స్ ఆధారంగా ఒక 194 కేసెస్ పెట్టడం జరిగింది. దీంతోపాటు మనం ఆ టైంలోనే ఈ పరివర్తన కార్యక్రమం భాగంగా ఆ ఏజెన్సీ ఏరియాలో ఉన్న యువతకు జాబ్స్ ఇప్పిద్దామని చెప్పేసి అప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది. సో దట్ వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్ వైపు డైవర్ట్ కాకుండా దాంట్లో భాగంగా చింతూరులో మనం మెగా జాబ్ మేళా కండక్ట్ చేశాము. అందులో 1800 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే నియర్లీ 1186 మెంబర్స్కు మనం జాబ్స్ ఇప్పించడం జరిగింది. సో ఈ యొక్క పరివర్తన కార్యక్రమం దీనికి అలాగనే మనం కొనసాగించడం జరుగుతోంది. దీనిలో భాగంగానే మళ్ళీ మనం రంపచోడవరం ఏరియాలో కూడా రాబోయే జనవరి మంత్లో ఈ జాబ్ మేళా మనం కండక్ట్ చేయబోతున్నాం. ఆ ఏరియాలో కూడా ఉన్న యూత్కు జాబ్ ఇప్పించాలనే నేపథ్యంలో దట్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్ వన్. దీంతోపాటు మీరు చూసే ఉంటారు పరివర్తన కార్యక్రమంలో మనం ప్రజల్లో ఇన్వాల్వ్ అయ్యి మనం చేసిన కార్యక్రమాలు, ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ. దీని తర్వాత మనం జిల్లాలో గత సంవత్సర కాలంలో ఎన్ఫోర్స్మెంట్ పైన దృష్టి పెట్టి ఉంటే ఎక్సైజ్ కేసెస్లో సంబంధించి ఎస్పెషల్లీ నాటుసారా, తర్వాత ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ మీద బోత్ పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్సీబీ సమన్వయంతో లాస్ట్ ఇయర్ మొత్తం చూసుకుంటే 1139 కేసెస్ మనం పెట్టాం. అందులో దాదాపు 8074 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గేమింగ్ పోత్ పేకాట, కోడి పందాల విషయానికి వచ్చేటప్పటికి సో ఫార్ 648 కేసెస్లో దాదాపు 1990 మందిని అరెస్ట్ చేశాము. వారి వద్ద నుంచి దాదాపు 18,000 లక్షల క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అలాగనే 1370 ఈ కాక్స్ కూడా మనం సీజ్ చేశాము. జనరల్గా ఏదైతే క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ ఉందన్నారో, తర్వాత మన ఎస్సీ ఎస్టీ కేసెస్ కావచ్చు, తర్వాత ఈ ప్రాపర్టీ అఫెన్సెస్లో కూడా చిన్న చిన్న కేసులు కూడా సెల్ ఫోన్ థెఫ్ట్లో దాదాపు 1400 కేసులు కట్టాం మనం. సో అలాంటి కేసులు మనం ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ కట్టడం వల్ల ఓవరాల్గా 5 to 10% ఓవరాల్గా పెరిగింది. ఇట్లా వీఆర్ అట్రిబ్యూటింగ్ దట్ వన్ టు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ ఒకటి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మహిళా పోలీస్ డెస్క్లు ఏదైతే ఉన్నాయో ప్రతి పోలీస్ స్టేషన్లో ఫ్రీగా మహిళలు వచ్చి కంప్లైంట్ ఇచ్చడానికి, తర్వాత ప్రజలు కూడా ఫ్రీగా ఏదైతే కంప్లైంట్ ఇస్తున్నారో ఇమ్మీడియట్గా మనం రిజిస్టర్ చేయడం వల్ల ఆ 5 to 10% ఇంక్రీజ్ అయితే ఉందండి. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి, పారదర్శక పాలన కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని కాకినాడ రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు కాళ్ళ ధనరాజ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన ఆర్ఎస్ఎస్ సభ, విజయవాడలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ సభ విజయవంతమైన నేపథ్యంలో కాకినాడ రూరల్ మండల గ్రామం జిల్లా పార్లమెంట్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారు 10,000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారని, ఆర్ఎస్ఎస్ భాజపా ముఖ్య లక్ష్యం ప్రజా సంక్షేమమేనని స్పష్టం చేశారు. ప్రపంచంలో దాదాపు 200 దేశాల్లో నరేంద్ర మోడీని పూజిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో భాజపా గెలుపు ఖాయమని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఘంటసాల గోవిందరాజులు, నార్త్ మండల అధ్యక్షులు ఎర్లగడ్డ వెంకటరాయుడు, కిసాన్ మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్ నక్కా సతీష్, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, సలాది శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న పాలకొల్లు ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాం అయితేనో, నిన్న సోమవీర్రాజు గారి విజయవాడ ఈ సభ ధర్నా కార్యక్రమం అయితేనో, ఒక నెలల నుంచి కేంద్రంలో సోమవీర్రాజు గారు, జిల్లాలో జిల్లా అధ్యక్షులు మా జిల్లా అధ్యక్షులు సిరుకూరు రామకుమార్ గారు, అదేవిధంగా అన్ని మోర్చా అధికారులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ శ్రమించి కష్టపడి చేస్తే ఈ 2 కార్యక్రమాల్లో కూడా ఎంతో జయవంతంగా విజయంగా జరగటం జరిగింది. అదే ఆర్ఎస్ఎస్ కార్యక్రమం గురించి ఎలా జరుగుతుంటే కొంతమంది నాయకులు, మన వైఎస్ఆర్ వాళ్ళు అవ్వచ్చు, తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు, మమ్మల్ని కొంచెం వేలనగా కూడా మాట్లాడటం జరిగింది. దాని గురించి నేను ఈ ఆర్ఎస్ఎస్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఇదే ఆర్ఎస్ఎస్లో మేము ఒక 6,000 7,000 వస్తారని మేము ఆర్ఎస్ఎస్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఊహించలేని రీతిలో ఒక 5,000 మంది లోపల చోట్లకు బయట వదిలేయడం జరిగింది. 25,000 మంది లోపల గ్రౌండ్లోకి రావడం జరిగింది. మన ప్రత్యేకంగా జిల్లాలో ఇంచుమించు 10,000 మంది ఆర్ఎస్ఎస్ ఉన్నారు. మొత్తం 737 జిల్లాల్లో 6 కోట్ల మంది ఆర్ఎస్ఎస్ ఉండటం జరిగింది. ఇదే ఆర్ఎస్ఎస్ నుంచి మీరు ఏంటి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తారా అని కొంతమంది నన్ను అడగటం జరిగింది.
ఇదే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఒక ప్రచార కార్యకర్త ఈయన, ఒక నరేంద్ర మోడీ గారు. ఆయన ఒక ఎమ్మెల్యే అయ్యి ఇవాళ ప్రధాని సీఎంలు అవ్వలేదు. ఆయన ఒక ప్రచారక. ఆయన ఈ ఆర్ఎస్ఎస్ని బీజేపీని ఎవరు కూడా అంత సునకనగా తీసుకోవద్దు. ఎవ్వరికి ఏ టైంలో ఎలా వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు చెప్పలేరు. దీన్ని ఈవేళ 200 దేశాల్లో ఈయన ఫోటో పెట్టుకుని పూజించడం జరుగుతుందంటే ఒక నరేంద్ర మోడీ గారిని ఒక విలేకరు వల్ల ఇంత జరిగింది. ఇదంతా కూడా ఆ విలేకరు శ్మశానంలో కూడా ఎవరు లేకపోతే ఈయన వెళ్ళి ఆయన మీద ప్రేమతో అక్కడ కూర్చుని అవన్నీ చేయటం, ఆ వేళ ఈయనకు ఫోన్ రావటం, ఒక సీఎంకి ఇది అవ్వటం, ఒక అనుభవం లేకుండా సీఎంను కూర్చోబెట్టడం అంటే చిన్న విషయం కాదు. అంటే ఈయన భగవంతుడు ఈయన మనసులో దూరి నువ్వు ప్రజలకు నువ్వు సేవ చేయదగ్గవాడు, నువ్వు చెయ్యాలి, నువ్వు చేస్తేనే ప్రజల భూగోళం అంతా కూడా హాయిగా ఉంటుంది అని భగవంతుని తీర్పిస్తే ఈయన అలా కూర్చుని ఈవేళ 3 సార్లు 4 సార్లు సీఎం, 2 సార్లు ప్రధాని, ఇన్ని కోట్ల మందితో దీవులను పొందటం అంటే ఇది చిన్న విషయం కాదు. ఇది ఏ ఒక్కరు కూడా బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కానీ, ఆర్ఎస్ఎస్ను కానీ ఏ ఒక్కరు సునకనగా మాట్లాడొద్దు. ఈవేళ ఈ ఆర్ఎస్ఎస్ మీటింగ్ పెట్టడం కారణం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం ఎంత ఉంది, ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటి అని తెలియపరుద్దామని చెప్పిన మీటింగ్ ఇది. ఈవేళ మన జిల్లాలో ఇంతమంది ఉంటే మొత్తం టోటల్ మీద 6 కోట్ల మంది, 737 జిల్లాల్లో 6 కోట్ల మంది ఈవేళ ఆర్ఎస్ఎస్ ఉన్నారు. ఏ ఒక్కరైనా ఈసారి హిందూ మతం జోలికి వచ్చినా, హిందూ దేవాలయాలకు వచ్చినా ఈసారి ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో మీకు అర్థమవుద్ది. ఏ ఒక్కరూ కూడా ఇలాంటి దాడులు చేయడం ప్రయత్నించొద్దు. ఆర్ఎస్ఎస్ని ఎవరిని కూడా మీరు రెచ్చగొట్టొద్దు. ఆర్ఎస్ఎస్ కాకినాడ మెయిన్ రోడ్ 2 టౌన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇబా ఫ్యామిలీ మెగా రెడీమేడ్ బ్రాండ్ షోరూమ్ను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో బ్రాండెడ్ రెడీమేడ్ షోరూంలు ప్రారంభం కావడం వల్ల హైదరాబాద్, వైజాగ్ వంటి మహానగరాల సరసనం కాకినాడ స్మార్ట్ సిటీ చేరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శంకర పావని, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ నాగ నరసింహరావు, శంకర విద్యాసాగర్, షోరూం నిర్వాహకులు కృష్ణమూర్తి మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రదాతగా వెలిగే దేవా మహిమాం రక్షమా గణపతి మహిమాం రక్షమా పావన గణపతి. దేవా మహిమాం రక్షమా పావన గణపతి విజయం ఎప్పటి సన్ని శుభలాభముల శ్రీమయ గణ ప్రణవ స్వరూప ప్రసన్న గణపతి గణములకే అధిపతి విద్యలనిచ్చే పూజ్య గణపతి ఆజుడమైన
पावन गणपति కాకినాడ మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ముగ్ధా స్టోర్స్ను అఖండ ఫేమ్ ప్రముఖ సినీ నటి ప్రజ్ఞ జైస్వాల్ చేతుల మీదుగా బుధవారం ఘనంగా ప్రారంభించారు. కాకినాడ షోరూం ప్రారంభానికి విచ్చేసిన జైస్వాల్కు పెద్ద ఎత్తున అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జైస్వాల్ మాట్లాడుతూ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శశి వంగపల్లి సారథ్యంలో ఇప్పటికే హైదరాబాద్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ తదితర ప్రాంతాల్లో ముగ్ధా స్టోర్స్ ను ప్రారంభించి సరికొత్త డిజైన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్ లభిస్తున్నాయని, నేడు కాకినాడలో షోరూం ప్రారంభించడం హర్షణీయమని అన్నారు. మహిళలు మెచ్చే ఎన్నో రకాల శారీస్ లభిస్తాయని అన్నారు. కాకినాడ తన అభిమాన నగరమని, ఈ నగరంలో భాగస్వామి కావడం తన కళ అని అన్నారు. ఆహ్లాదకర షాపింగ్ ఇక్కడ సాధ్యమని, నాణ్యత ప్రమాణాలతో నూతన శ్రేణి వస్త్రాలు అందుబాటు ధరల్లో లభిస్తాయని అన్నారు. టెంపుల్ థీమ్ స్టోర్ ముగ్ధా మాత్రమేనని శశి వంగపల్లి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఓకే మేడం. మొన్న కొంచెం వెనకరా, అందరూ వెనకరండి. ఫుల్ తీసుకోమన్నా. Second, look here. Yeah, look here. Left to right, okay? कुमार बिलूरा. Madam, 1 second, look here. Madam, look here, look here, look here. Yeah, ready? Ready, ma'am. Look here. Madam, look here. Madam, 1 second, look here. Madam. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఇది నా ఫస్ట్ టైం కాకినాడకి రావటం. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ and I just saw the Mughda store. This is the 14th store and it's beautiful. The saris are absolutely gorgeous, stunning. There's pattu sari, there's kalamkari saris, ikat saris, mainly bridal collection and some ready-made pieces as well. So please come and shop here. I wish Mughda stores, Sashi and the entire team all the very best, all the success. May this store have the most successful run, lots of sales. So please come and shop for New Year, Sankranti and all the festivals and the weddings. Most importantly, weddings. So come and shop and wishing them all the best. I'm so happy to be opening this store today. And look at me, I'm wearing such a beautiful sari. I'm so happy. This is the most beautiful sari I've ever worn. So very happy to be here and very happy to be in the store, very happy to be in Kakinada and wishing them all the success. Today morning I saw one big sweet, that Kaja. Chala manchi Kaja. Superb. So I will try that sweet after the store opening once I go back. So see you all soon and thank you. Sashi, you want to say something?
Oh, I told you I'm chala happy. These are the most beautiful sarees I've seen in a long time. Especially this saree that I'm wearing is my favorite. I told Sashi I'm not going to wear this gold. I was so scared, but it's so pretty. The quality of the saree is very very good. While wearing a saree, na, a girl knows if it's good quality or not. Very very good quality, very beautiful. So I'm sure the store will be a success. Still, I am wishing them more success. So sweet. Very happy, very blessed to have got a chance to work with Balakrishna sir and Boyapati sir in this blockbuster combination. It is BB3. Boyapati, Balakrishna, third movie together. So very happy, very blessed to be a part of the film. I feel very lucky that I got a chance to work in the film because both of them are superb. Balakrishna sir is a superb, amazing actor, brilliant human being. He's full of energy, he's full of positivity, and I really enjoyed shooting for Akhanda. Especially the song Jai Balia is my favorite. అంటే ఇప్పుడు మేడం బయట జైబాలే స్టెప్ వేస్తారు తొందరగా క్యాప్చర్ చేయండి మీరు. So next secret. Once it's confirmed, I will tell you. It's getting confirmed. So I will tell you next. Hopefully by next opening we should know. So very happy for all the love and success for Akhanda. Thank you for coming and watching it. If you haven't seen Akhanda, go and watch in the theaters. It's still playing. Okay, and next project I will let you know when I know. థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు. అండ్ ఇది మా 14th షోరూమ్ అండి. అండ్ ఆల్ ది బ్రైడ్స్ యూ వెరీ వెల్ నో ఇట్స్ వన్ స్టాప్ డెస్టినేషన్ ముగ్ధ. సో హోప్ టు సీ యూ ఆల్ సూన్ అండి. కాకినాడ నక్షత్ర ఏజెన్సీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 65 మందిని తిరిగి విధిలోకి తీసుకోవాలని ఉద్యోగులు చేపట్టిన నిరసన దీక్ష 100వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆప్కోలో రాష్ట్ర వ్యాప్తంగా 47,000 మందిలో కాకినాడ జీజీహెచ్లో పనిచేసిన 65 మంది ఉన్నారని తెలిపారు. అయితే 65 మందికి ఆప్కోలో ఇన్వాయిన్లు జనరేట్ చేసిన ఆప్కో నుంచి ఒక్క నెల కూడా జీతం ఇవ్వలేదని ఆరోపించారు. ఏజెన్సీ నుంచి రావాల్సిన బకాయి జీతాలు కూడా తమకు చెల్లించలేదని, వీరితో చేరిన అనంతపురం జిల్లా ఉద్యోగులకు మాత్రం నెల నెల ఆప్కోన్ నుంచి నేరుగా వారి ఖాతాలలో జమ అవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా సమస్యను కాకినాడ జీజీహెచ్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. CITU 65 మంది ఉద్యోగాల్లో కొనసాగించే వరకు CITU కొట్టొద్దు ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. కాకినాడ రూరల్ 3వ ఏపీఎస్పీ సమీపంలో గల శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం మరియు మార్గశిర మాసంను పురస్కరించుకుని స్వామివారికి సహస్రదళ లక్ష తులసి పూజ, లక్ష చామంతి పూల పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన ధనుర్మాసంలో లోక కళ్యాణార్థం శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సహస్రదళ లక్ష తులసి పూజ, లక్ష చామంతి పూల పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. దేవాలయం స్థాపించి సుమారు 40 సంవత్సరాలు పూర్తవుతుందని, ఆలయం స్థాపించిన నాటి నుండి అనేక విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. నేటి నుంచి 4 రోజుల పాటు స్వామివారికి శత సహస్రనామ, లక్ష తులసి మరియు లక్ష చామంతి పుష్పార్చన మరియు శ్రీ సుదర్శన మరియు లక్ష్మీ నారాయణ హవనం జరుగుతుందని వివరించారు. భక్తుల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, అన్నేపు దక్షిణామూర్తి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. सूर्य चंद्राग्ररूपाय नमो ग्रह नक्षत्र नमो विद्वानकाय नमो वसवाय
ధనుర్మాసం వ్రతంలో భాగంగా ఈరోజు అనగా 29, 30, 31, 1వ తారీఖు ఈ 4 రోజులు కూడా స్వామివారికి ప్రతి సంవత్సరం వలె శతసహస్ర తులసి దళార్చన చామంతి పుష్పములతో ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాం ఆరాధన. స్వామివారికి లోకక్షేమం, అందరూ కూడా సుఖంగా సంతోషంగా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని చెప్పేసి ఆలయ కమిటీ వారి సహకారంతో, ఈ భక్తుల యొక్క సహకారంతో ఈ పూజాది కార్యక్రమాలు జరిపిస్తున్నాం. అలాగే సుదర్శన హోమం, లక్ష్మీనారాయణ హోమం కూడా శుక్రవారం ఉదయం జరుగుతుంది. ఈ మహత్తర అవకాశంలో పాల్గొని భక్తులంతా కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలంకార ప్రియో విష్ణు, ఎవరైతే సుందరంగా విష్ణుమూర్తిని అలంకరించి తిలకిస్తారో వారందరికీ కూడా ఆయురారోగ్య సుఖశాంతులు, సిరి సంపదలు, భోగభాగ్యాలు ప్రసాదిస్తారు వెంకటేశాన్ని. ఓం నమో వెంకటేశాయ నమః. భక్తులకు క్లేశాలన్నీ కూడా నివారించేటటువంటిది ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కార్యక్రమాలనే ఈ రోజున మనం జరుపుకుంటున్నాం. ఈ ఏపీఎస్పీ ఎదురుగా ఉన్నటువంటి ఈ దేవాలయాలు సుమారు 40 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దేవాలయాలన్నీ కూడా నిర్మాణం జరిగింది. అక్కడి నుంచి కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తుల యొక్క అలాగే కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క కార్యక్రమాలలో భాగంగా ఈ ధనుర్మాసం అలాగే మార్గశిర మాసం వ్రతం సందర్భంగా శ్రీ స్వామివారికి సహస్రదళ లక్ష తులసి పూజ అలాగే లక్ష చామంతి పూల పూజ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా జరుగుతున్నాయి. ఈ 29వ తారీఖు, 30, 31, 1వ తారీఖున ఈ 4 రోజులు కూడా స్వామివారికి ఈ యొక్క పూజా కార్యక్రమాలు అలాగే సుదర్శన హోమం, లక్ష్మీనారాయణ హోమం, భక్తుల యొక్క కళ్యాణార్థం, భక్తుల యొక్క సంరక్షణార్థం యొక్క కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులు 50 మంది కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని మరీ కోరుతున్నాం. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల రీత్యా చిన్న వయసు నుండే దంతాల సమస్యల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కోరారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ కె కరుణ అధ్యక్షతన శ్రీ సూర్యచంద్ర డెంటల్ హాస్పిటల్ సారథ్యంలో నిర్వహించిన దంత వైద్య శిబిరానికి కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఏవిఎల్ నాయుడు, సూర్యచంద్ర హోమియో మరియు డెంటల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సలాది సూర్యకిరణ్, డాక్టర్ క్రాంతి కుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాలు చేయడం హర్షణీయమని అన్నారు. అమ్మాయిల ముఖం మీద ఎప్పుడు చిరునవ్వు ఉండాలని, ఆ చిరునవ్వుకు మరింత అందాన్ని తీసుకువచ్చే చక్కటి పళ్ళ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథి రాగిరెడ్డి చంద్రకళ దీప్తిని మరియు వైద్యులను కళాశాల అకాడమిక్ డైరెక్టర్ బిఈవిఎల్ నాయుడు సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కమల, డాక్టర్ శివాని, డాక్టర్ మధు, డాక్టర్ రాజేష్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ జి నాగశ్రీకాంత్, జాతీయ సేవా పథక కార్యనిర్వహణాధికారి ఎం సింహాద్రి, ఎన్ హేమ తదితరులు పాల్గొన్నారు. చెప్పగలండి. ప్రతి డైలీ లైఫ్లోనూ ఇంపార్టెంట్ మనకి ఏంటండి, మన యొక్క టీత్. దాన్ని మనం చాలామంది అనుకుంటాం ఇక్కడ పిల్లలు మొత్తం బాడీ అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది కానీ మనకి లోపల పళ్ళది మనకి సరిగ్గా కనిపించవు కదా, పెద్ద పర్వాలేదులే అని చెప్పేసి చాలా నెగ్లెక్ట్ చేస్తామండి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇంపార్టెంట్ అండ్ మెయిన్ మరీ ఇంపార్టెంట్ అయింది మనకి డెంటల్కి సంబంధించింది. దాన్ని ప్రతిసారి కూడా మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదండి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి చెకప్ చేసుకుంటూ ఉండాలి. అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు కూడా డాక్టర్స్ అందరూ కూడా మీకు చెప్పడం జరిగింది. నిజంగా మీ అందరికీ ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ముందుగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు సూర్యకిరణ్ హోమియోపతి అండ్ డెంటల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. డెంటల్కి సంబంధించింది కూడా హోమియోపతి గురించి కూడా నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. హోమియోపతి కూడా చాలా మంచిదండి నిజంగా మెడిసిన్స్. ఎందుకంటే
ఈ రోజుల్లో అంటే ఏదైనా ఒక మనం వెంటనే తగ్గాలి అంటే మామూలుగా అన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. హోమియోపతికి చాలా లేట్గా తగ్గుతుందని చెప్పేసి ఒక అపోహతో హోమియోపతి మెడిసిన్స్ వాడడం మనం చాలా మటుకు ఎవరు తక్కువ వాడుతూ ఉంటారు. కానీ నిజంగా హోమియోపతిలో ఒకసారి మనం దానికి క్యూర్ అయ్యిందంటే ఆ టైంని బట్టి మనం మెడిసిన్స్ తీసుకుని దాన్ని క్యూర్ చేసుకుంటే మళ్ళీ మనకి లైఫ్లో ఆ డిసీజెస్ రాదండి నాకు తెలుసు. ఎందుకంటే నేను మా చిన్న అబ్బాయికి కూడా నేను హోమియోపతి మెడిసిన్సే వాడుతూ ఉంటాను. ఇక డాక్టర్స్ అందరూ కూడా చాలా విషయాలు డెంటల్కి సంబంధించి చెప్పారు. ఈ రోజుల్లోని డెంటల్ డాక్టర్స్ అంటే మామూలు చాలా మందికి కొంచెం చిన్న ఒపీనియన్ అంటే డెంటల్ డాక్టరే కదా అని. కానీ ఈ రోజుల్లో మనం ఉన్న జనరేషన్లో డెంటల్ డాక్టర్సే చాలా గొప్ప అండి. ఎందుకంటే ప్రతిదీ రోజు మనం డైలీ యూజ్ చేసే దాంట్లో డెంటల్కి సంబంధించిన వాడతాం కాబట్టి మీ అందరూ ఇక్కడ చాలా మంది బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మీ అందరూ కూడా ఫ్యూచర్లో ఈ డెంటల్ డాక్టర్స్ కింద కూడా తీసుకోవాలని ఈ కోర్స్ని మీ జనరేషన్ కాపాడాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. వెరీ ఎంథూసియాస్టిక్ అండ్ డైనమిక్, particularly girl students. When visiting the campus, all campus students, girl students are more energetic than. Is it correct or not? Yes, sir. So you should prove it, na, always. Right. సో మనిషి ప్రతి ఒక్క అవయవాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పార్ట్ దెబ్బతింటే ఆ పార్ట్ దానికి ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది. అదర్వైజ్ మనకు ఆ అవేర్నెస్ లేకపోవడం అని తెలియదు. ఒక వ్యక్తి కాలు దెబ్బతింది అనుకోండి, కాలు దానికి ఇంపార్టెన్స్ తెలుస్తుంది. చేతికి దెబ్బతింటే చేతికి తెలుస్తుంది. కంటికి ఏదైనా తగిలితే కంటి గురించి తెలుస్తుంది. అలాగే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మన అవయవాల్లో పన్ను కూడా ఒకటి ఇంపార్టెంట్. డెంటిస్ట్ కూడా కంపల్సరీగా ప్రతి ఫ్యామిలీకి ఒకటి అవసరం. అది ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే, నీడ్ ఆఫ్ ద అవర్. సో అలా మనం కన్సల్ట్ చేసుకుంటూ వాటిని కూడా మనం హైజీనిక్గా ఉంచుకున్నప్పుడు మనం ఒక మంచి హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం, మెయిన్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ బ్రషింగ్, నైట్ పడుకునేటప్పుడు కూడా చేసుకోవడం. సో నెక్స్ట్ ఇది కరోనా టైం కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు మాస్కులు ఎందుకు పెట్టుకుంటున్నాం? కరోనా స్ప్రెడ్ త్రూ మౌత్. సో మౌత్ ఎంత నీట్గా ఉంటే కరోనా వైరస్ కానీ మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ అంత ఇదిగా మనం నివారించవచ్చు. సో మెయిన్గా ఎవరికన్నా నోట్లో ఎవరికి వాళ్ళు లోపల అసలు మెయిన్ డెంటల్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోవడానికి కారణం మెయిన్ ఏంటంటే భయం. ఫస్ట్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే అందరూ ఫస్ట్ భయపడతారు. అంటే పన్ను గట్టిగా ఉంటుంది, తీస్తే చాలా నొప్పి వచ్చేస్తుంది, నా ఫేస్లో చాలా చేంజెస్ వస్తాయి, స్వెల్లింగ్ వస్తుందని అటువంటి ఏమి ఉండవు. బట్ ఏంటంటే ఇప్పటికైనా దాని మీద అవేర్నెస్ తెచ్చుకొని నోట్లో చిన్న చిన్న పుచ్చిపళ్ళు ఉన్న ముక్కలు పీసెస్ లాంటివి ఏమైనా ఉన్నా కానీ ముందు నోరుని క్లియర్ చేసుకోమని నా సలహా అనమాట అందరికి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాతో పాటు అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేశాం. వార్షిక నివేదిక సమావేశంలో జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు వెల్లడి. హైదరాబాద్, వైజాగ్ వంటి మహానగరాల సరసన కాకినాడ స్మార్ట్ సిటీ. కాకినాడ మెయిన్ రోడ్ 2 టౌన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇవా ఫ్యామిలీ మెగా రెడీమేడ్ బ్రాండ్ షోరూమ్ను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాకినాడలో ప్రముఖ సినీ నటి ప్రజ్ఞ జైస్వాల్ సందడి. మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ముగ్ధా స్టోర్స్ను ప్రారంభించిన అఖండ ఫేమ్ ప్రజ్ఞ జైస్వాల్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.